ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అనేక చోట్ల కరోనా పాజిటివ్గా కొంతమందిని తేల్చారు. అందులో వైజాగ్, కడప లాంటి నగరాల్లో బాధితులు ఇప్పటికే అధికారికంగా ధృవీకరించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వైద్య సహాయం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించినటువంటి కరోనా వైరస్గా దీన్ని భావిస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తుంది. 2020-2021 కాలంలో కరోనా కారణంగా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఈసారి కరోనా వైరస్ వ్యాపిస్తున్నప్పటికీ దీని ప్రభావం అంత పెద్ద స్థాయిలో ఉండదు అంటూ ఇప్పటికే అధికారికంగా అటు వైద్య బృందాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా ధృవీకరించారు. ముఖ్యంగా సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ ఇలాంటి ప్రాంతాల్లో వెల్లడైనటువంటి JN.1 వైరస్గా చెప్తున్నటువంటి ఈ వైరస్కి సంబంధించి ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు నమోదవుతున్నటువంటి తరుణంలో అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించాల్సిందే అంటున్నారు. ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. అయితే అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ముఖ్యమైనటువంటి ఆసుపత్రుల్లో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ వైరస్ ప్రభావం పెరిగి రోగుల సంఖ్య పెరిగితే ఎలాంటి సమస్య ఉత్పన్నమైనప్పటికి కూడా దానికి అనుగుణంగా తగినంత ఏర్పాట్లతో సన్నాహాలు చేస్తున్నాము అంటూ ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే వైజాగ్లో ఉన్నటువంటి విమ్స్, KGH, దాంతోపాటుగా విజయవాడ, గుంటూరు ఇలాంటి అన్ని పెద్ద ఆసుపత్రుల పరిధిలో కూడా ప్రత్యేకమైనటువంటి వార్డులు కూడా సిద్ధం చేస్తున్నట్టు చెప్తున్నారు. ఆయా వార్డుల్లో అవసరమైతే ఆక్సిజన్ సహా అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తాం అని కూడా అంటున్నారు. అయితే అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాబోదని, అంత అవసరం కూడా రాబోదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఈ కరోనా వైరస్ ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే మాత్రం, బాధితుల సంఖ్య పెరిగితే మాత్రం వాళ్ళందరికీ ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా, ఎవరూ ఆందోళనకు గురి కాకుండా అవసరమైనంత వైద్య సహాయం అందించే రీతిలో గత అనుభవాలతో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎవరైనా దీర్ఘకాలికంగా జ్వరం, ఇతర సమస్యలు ఎదుర్కొంటుంటే, ఒళ్ళు నొప్పులు లాంటి కరోనా తాలూకా లక్షణాలు ఉంటే తక్షణమే టెస్టులు చేయించుకోవాలని ఆదేశిస్తున్నారు. ఆ టెస్టులు ఎక్కడికక్కడ నిర్వహించేందుకు తగ్గట్టుగా టెస్ట్ రిజల్ట్స్ కూడా ఇమీడియట్గా వచ్చేదానికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. అన్ని PHCల పరిధిలో కూడా టెస్టులు చేసేదానికోసం ఏర్పాట్లు ఉన్నాయని, ఎవరికైనా ఎటువంటి అనుమానం ఉన్నప్పటికీ కూడా తక్షణమే టెస్టులు చేయించుకుని పాజిటివ్గా తేలితే మాత్రం తగినంత జాగ్రత్తలు పాటించడం అత్యవసరం అని చెప్తున్నారు. ముఖ్యంగా అనేక చోట్ల ప్రయాణాలు, బహిరంగ ప్రదేశాల్లో గుమికూడేటువంటి జన రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, అప్రమత్తతోనే ఇలాంటి సమస్యల్ని అధిగమించడం జరుగుతుందని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. దానికి తగ్గట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అంత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అంతా కూడా ఇలాంటి సమస్యలు ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు, ఏదైనా కేసులు నమోదవుతున్నప్పుడు, ఎక్కడైనా ఎవరికైనా అనుమానితులు కనిపించినప్పుడు తక్షణమే స్పందించడం, తగిన చర్యలు తీసుకోవడం, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సహాయాన్ని అందించడం, ఇలాంటి చర్యలన్నింటినీ కూడా తీసుకునేలాగా అందరినీ కూడా అప్రమత్తం చేశామని, దానికి తగ్గట్టుగా వైద్య ఆరోగ్య శాఖ తరపున పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఎవరు కూడా అనవసరపు ఆందోళనకు గురి కావద్దని, ఇది పెద్ద ప్రభావం చూపేటంత వైరస్ కాకపోయినప్పుడు కూడా జాగ్రత్తలతో మనం సులువుగానే అధిగమించే అవకాశం ఉన్నందున అందరూ అందుకు అనుగుణంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది.